రోజావే చిన్ని రోజావే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏడా? అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది కాదు, అది. రోజావే చిన్ని రోజావే. ఓడరాడు నేను రోజా గురించి పాట పాడుతుంటే ఇక్కడ ఓడరా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది నాకు. తమ్ముడు నేను రే. ఎవరు? అరే నన్నురా. ఎవరన్నవి? ఈ రోజా కోసం తాగుతున్నానండి ఇవాళ. రోజా కన్నవా నాకన్నవా? నీకన్నానరా. రోజాకి బాగానే కదరా. కూర్చో. కూర్చోవచ్చా? కూర్చో. ఏందిరా తమ్ముడు ఇలా గట్టిగా వేస్తున్నావు? అంత బాధ ఏమొచ్చిందిరా నన్ను నీకు? ఏం చెప్పనన్నా? ఏమైంది నీ బాధ? అసలు నీ బాధ ఏంది నాకు షేర్ చేసుకో. ఏంది నా నైట్ పూట ఇక్కడ ఇంత రాత్రి పూట వచ్చి రోజా ఫోటో పెట్టుకొని ఏదో ఎవడని చూస్తే చేతపడి చేస్తున్నాడు అనుకుంటారా? ఏంట్రా ఇదంతా? బుగబుగే బగని పాగోతురే. ఏదో గంగారం. ఇది మొత్తం ఏంది నాకు అర్థం కట్టలేదు తమ్ముడు. ఏమైందిరా? అరే రే రే ఏడవకరా రే బాబు ఏడవకరా. ఏమైంది చెప్పురా. ప్రాబ్లం ఏంటి చెప్పు. ఏమైంది? అరే ఏమైందిరా? నా ఆశ జ్యోతి ఆరిపోయింది. పేదింటి దీపం రాలిపోయింది. ఓహో, రోజా ఓడిపోయినందుక ఈ స్టంట్ అంతా? నా రోజా ఓడిపోయింది. దేవుడా, నేనేదో అనుకున్నాను కదరా. ఏదో వీడు రాత్రిపూట ఇక్కడ పట్టుకొచ్చి ఈ ఫోటో మొత్తం పెడితే ఈ అమ్మ ఈడేం చెప్తాను రా. వీడు అది దాన్ని ఏమంటాం, అది ఉంటుంది కదా చేతబడి అది మొత్తం అట్లే ఉంది కదరా. ఇది మొత్తం ఎవరు చూస్తే రోజా ఓడిపోయినందుకు ఇక్కడ వచ్చి ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావా? ఊళ్ళో ఎడితే ఇజ్జత్ పోతుంది, అందుకే ఎవరికి కనపడకుండా ఇటు వచ్చి ఆడుతాను. అచ్చా, మరి రోజా ఓడిపోయినందుకు ఇప్పుడు నీకు ఎట్లుంది ఫీలింగ్? ఏం అడుగుతాను? బాధల ఏదో అంటారు చూసినావా, మొగడు వచ్చి ముండే ఆడుతా అంటే ఉంచుకున్నాడు వచ్చి ఊచిపోతాను రా అన్నాడట. నా రోజే ఓడిపోయిందిరా నేనే ఎడతా అంటే ఇప్పుడు ఎట్లుంది నీ బాధ? ఆయిగుందా, సమ్మగుందా, మంచిగుందా? అంటే ఇక్కడ ఏంటంటే, సరే నీ రోజా నీకు ఆల్ టైమ్ ఫేవరెట్ కావచ్చు, నీ రోజా నీకు గుడి రాని కావచ్చు, నీ రోజా నీకు దేవత కావచ్చు, నీ యొక్క మనసాక్షికి, నీ మనసుకి దేవతే కదా. నా దేవత. నీ దేవతనా? అంత ఇష్టం కాబట్టి. మరి ఇప్పుడు ఈ నైట్ పూట ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నావు. రోజా గెలిస్తే హ్యాపీగా ఉండేటోడివా? చాలా చాలా. నీకు తెలియట్లేదన్నా, ఇగో నేను ఎవరిని? అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ ఫ్యాన్ ఆఫ్ రోజా. పవన్ కళ్యాణ్. పవన్ అంటే దేవుడు, భక్తుడిని కదా. ఈరోజు అన్న పొద్దుటి నుంచి అన్న నిజం చెప్తాను, నాకు వచ్చిన ఫోన్ కాల్స్లో పవన్ కళ్యాణ్ గెలిచిండని నన్ను అప్రిషియేట్ చేయడానికి వచ్చిన ఫోన్ కాల్స్ కంటే కూడా నీ డార్లింగ్ రోజా ఓడిపోయింది అని గుర్తు చేయడానికి వచ్చిన ఫోన్ కాల్స్ ఎక్కువ ఉన్నాయి అన్న. మరి అది కాదే ఇంత బాధపడేటోడు. మరి అది కాదు, ఒక రోజు తన కాడికి వెళ్ళి మరి రోజు తనకి ప్రచారం చేస్తే ఏమైంది? ఇది పిలవాలిగా అన్న. ఇది ఎంత ఇరుపు కంటిది. దీని గురించి నేను చెప్తాను. చెప్పు. నేను ఆల్రెడీ చెప్పిన, బిఫోర్ వీడియోలో కూడా చెప్పిన, నేను పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. పవన్ కళ్యాణ్ కోసం నేను ఎంత దూరం అయినా వెళ్తా, ప్రచారం చేస్తా. ఆయన నన్ను చూసినా చూడకపోయినా, పిలిచినా పిలవకపోయినా, సావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం. చంపే అంత మూర్ఖుని కాదు, కాబట్టి చచ్చిపోయేంత పిచ్చి ప్రేమ బలం లేదు. చంపే అంత బలం లేదు, కానీ చచ్చే అంత ధైర్యం ఉంది నాకు. పవన్ కళ్యాణ్ కోసం ఒకరిని చంపే అంత ధైర్యం నా దగ్గర లేదు, కానీ ఆయన కోసం చచ్చిపోయేంత పిచ్చి ప్రేమ అవుతుంది నాకు. అది నేను అలాంటిది పవన్ కళ్యాణ్ పిలవపోయినా నేను పోతా. కానీ ఈ తిక్కల్ది ఇది ఓడిపోతుందన్న సంగతి దీనికి తెలుసు. నగిరిలో ఆడళ్ళు మగాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ అన్న వైసీపీలో ఉన్న కొంతమంది పేర్లు చెప్పిందన్న మొన్న ఇంటర్వ్యూలో, వాళ్ళు వైసీపీ వాళ్ళు కానీ దీనికి అగెనిస్ట్గా పనిచేస్తారని కూడా చెప్పింది. టీడీపీలో కోట్లు ఏమన్నారు వాళ్ళు రెడ్లు అని చెప్పి ఒక 2-3 పేర్లు చెప్పింది.
మరి అప్పుడైనా నా కోసం గుండె కోసుకునే దేశ్ముఖ్ గాడు ఉన్నాడు, వానికి ఒక మాట చెప్దాం, చెప్తే వాడు వస్తాడు, వాడు వస్తే నా కోసం ప్రచారం చేస్తాడు, నన్ను ఏదో రకంగా గెలిపించడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పి చెప్పాలి. వైసీపీ పార్టీని కాకపోయినా ఓన్లీ తన వరకు ఇక్కడ యాక్చువల్లీ మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ప్రచారం అంటే మళ్ళీ వైసీపీ మొత్తానికి వస్తుంది కదా. చిచి, నాకు సీఎం పోయినా నాకు అవసరం లేదు, నాకు ఓడు ఎక్కడ పోయినా నాకు అవసరం, నా బాధ నాకు రోజా గెలవాలి. నాకు అది కాదు, ఇదివరకు నీది ఒక వీడియోలో ఒకటి చూసిన ఓపెన్ ఛాలెంజ్ చేసినావు. రోజా గెలిస్తే నేను శ్రీరెడ్డిని పెళ్లి రోజా ఓడిపోతే నేను శ్రీరెడ్డిని పెళ్లి చేసుకుంటా అన్నావు. అర్థమైందా? మరి ఇప్పుడు ఏంటి, మరి చేసుకుంటావా శ్రీరెడ్డిని? అది రేపటి టాపిక్, ఇప్పుడు అడగొద్దు నువ్వు, రేపు చేసే వీడియో అది, రేపు చేసే వీడియో అది ఇప్పుడు వద్దు. ఓకే, అయితే ఒక్క మాట చిన్న విషయం తమ్ముడు, నాకు అర్థం కట్టదు ఇక్కడ. రోజా ఓడిపోవడానికి అంటే నీకు ఇష్టమైన వ్యక్తి, నీకు ఇష్టమైన నీ ప్రియురాలు మాట, సారీ అంటే ప్రియురాలు అంటే నువ్వు ఎంతో పూజిస్తున్నావు కాబట్టి, మరి ఆ ఓడిపోవడానికి ఏమన్నా ప్రధానమైన కారణాలు ఏమన్నా నీకు తెలిసినాయా? దానికి బలుపు, సెన్సార్ కట్టు తప్పది, దాని బలుపే, ఇక అంతకు మించి వేరే కారణాలు ఏవి లేవు ఫ్రెండ్స్. నా రోజా మంచిది, కాకపోతే దేవత గులదేవత కాదు, గుండెల్లో ఉన్న దేవత. కానీ గులదేవత ఏమన్నా ఇప్పుడు గులదేవత గుండెల్లో ఉన్న దేవత అని గులదేవత అన్న మంచిదే, కానీ ఆ ఓవర్ కాన్ఫిడెన్సు, అది అవతలున్నది మగాడా లేకపోతే బాలకృష్ణ తోడగొడుతుంది. బాలకృష్ణ ముందు బాగా చేసింది, ఇది చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి కూడా చాలా కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడింది కదా. గాడిదకు వచ్చినట్టు వచ్చిందంట ధరది పవన్ కళ్యాణ్ పట్టుకుని. ఇది ఏమే ఏయ్ నాకు ఇట్లా తప్పపోయింది కదా. సరే, కనీసం మరి రోజాకి ఏమైనా ఫోన్ చేసి మరి ఏమైనా ఓదార్చే కార్యక్రమం ఏమైనా చేసినావా? ఒక నిమిషం సిప్ వేసే టైం అయింది. సిప్పు కాదు బాబు, రోజాకి ఫోన్ చేసి ఏమైనా ఓదార్చే కార్యక్రమం ఏమైనా చేసినావా అంటున్నా. ఏమని? ఓడిపోయినావు, బాధపడమాకు, నీకు నేనున్నా, నీతో నేను ఎప్పటికుంటా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నా లేకపోయినా నేనే నీకు లైఫ్ లాగా ఉంటా. అవురా, దీనికి అర్థం కావట్లేదు, నిజంగా చెప్తానన్నా, టు బి ఫ్రాంక్ మాట్లాడతాను. నేను ఇప్పుడు తాగిన అనుకుంటారు మీరు, అంతగో ఇలా నీళ్ళు పోసుకున్నాం మేము, మీకు తెలుసో లేదు. బురుగు కనిపిస్తుంది బ్రో ఇక్కడ, చెప్పు. నాకు అలా మందు లేదు, నీకు అలవాట్లేదు తాగడం, అసలు అలవాట్లేదు బేసిక్గా మనకి. కానీ ఈరోజు అయితే తన కోసం మాత్రం బీర్ పట్టుకొచ్చుకున్నావు, నీళ్ళు నింపుకొని బీర్ చేసి తెచ్చుకున్నాను. రోజా, నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే బేసిక్గా నాకు నీ మీద ఇష్టం ఉంది. ఫస్ట్ బేసిక్గా నీ నవ్వైనా రోజా అంటే జబర్దస్త్ షోలు చూసిలే మీరంతా, నువ్వన్నా చేసుకుంటావు కదా, స్మైల్ ఎంత బాగుంటుంది, ఎంత న్యాచురల్గా. అసలు పూలేరా, పూలు గన్నేరు పూల, జిల్లేడు పూలు కదా, పంచరంగుల పూలు తెచ్చేగారు మనోడు ఇందాక. ఇక్కడే పడిపోయినాయి గడ్డి పూలు, పీకుర్రా, గడ్డి పూలు, గడ్డి పరకలు ఉన్నాయి. గడ్డి పరకలే మీకు ఎయ్యుంటే అయ్యే ప్రేమను వ్యక్తపరచడానికి. ఇదేమన్నా నీ ఒరిజినాలిటీ వస్తుందా? ఒరిజినాలిటీ రావడం కాదు, అంటే నీ లవర్ కదా, అసలు నీ అభిమానం కదా. ఓకే, అయితే ఒక నిమిషం, మళ్ళా అంటే నీ అభిమానం చెప్తూ మళ్ళీ వేరే విధంగా చెప్తే మళ్ళీ వాళ్ళు వింటారు లేదు అని. వాళ్ళకి తెలుసు నాకు రోజాకి విడదీరా అని బంధం ఉందన్న సంగతి వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి నిజం చెప్పనారా, నా గురించి నాకంటే ఎక్కువగా నీకంటే ఎక్కువగా వాళ్ళకి తెలుసు. సరే, రోజా ఏమన్నా నీ వీడియోస్ చూస్తుందా ఎప్పుడైనా? రోజా నీ వీడియోస్ చూడడం, ఐ మీన్ అంటే నీకు ఒకసారి ఆమె దృష్టి లేకపోతే ఆమె నా వీడియో చూడలేదని అయితే నాకు తెలిసినంతవరకు రా నేను అనుకోవట్లే. చూసింది అనుకుంటున్నావు? అరే, ఇప్పుడు ఒక వీడియోని 10 మంది చూస్తే మన వాళ్ళు 10 మంది చూసారు అనుకోవచ్చు, 100 మంది చూస్తే మన కాలేజీలో మన ఫ్రెండ్స్ అందరూ చూసారు అనుకోవచ్చు, 1000 మంది చూస్తే మన సర్కిల్లో చూసారు అనుకోవచ్చు, 1,00,000 మంది చూస్తారా? పోనీ మన చుట్టుపక్కల వాళ్ళే నా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, నా బంధువులు, వాళ్ళ బంధువులు చూసారు అనుకుందాం. 10 లక్షలు చూసిన దగ్గర రోజా సర్కిల్లో ఉన్న వాళ్ళు చూడరంటవా? చూస్తారుగా, 10 లక్షల మందిలో. సో ఆ వీడియో అక్కడ దాకా ఆబ్వియస్లీ రోజాకి షేర్ అవుతుంది కదా. మరి అయినప్పుడైనా దేశ్ముఖ్
నాకు ఇగో ఈ బాధ వచ్చిందిరా, ఇది నువ్వు ఎలా ఒకళ్ళు సాల్వ్ చేయరా నాకు ఒక మాట చెప్తే నా గుండెకే ఒక్కదాన్ని గెలిపించుకునేటోని నేను. ఒక్కరోజు ఒక్కదాన్ని గెలిపించుకోవచ్చు, తప్పులేదురా. ఎందుకంటే రోజా అంటే అది ఒక మాదిరి ఎమోషన్ రా నాకు. తనంటే ఇష్టం, అది దీనికి అర్థం కాదు. ఇది జగన్ రెడ్డి వన్స్ మోర్, వై నాట్ 175, రోజా అడ్డ చిచి నగిరి గడ్డ రోజాకి అడ్డ. అంటే 2024 జగనన్న వన్స్ మోర్. 2024 జగనన్న వన్స్ మోర్. ఇట్లా అంది ఇదే ఈ స్లోగన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ ఉంది, సిద్ధం అన్నది ఏమో కూడా నేను చూడలే. ఇది ఏమో బాల్ బ్యాట్ ఆడింది ఒకసారి క్రీడా రంగంలో, ఏమో బాల్ బ్యాట్ ఆడిందని నేను కూడా బ్యాట్ పట్టుకున్నా. స్టఫ్ లేదా క్రికెట్ ఆడినా, బాల్ 6 పోలే పెట్టినావా? 6 ఏమో కోసం క్రికెట్ నేర్చుకున్నా నేను గ్రౌండ్లో. అది కాదురా, మరి నువ్వు మంచినీళ్ళే కదా దాంట్లో నింపకొచ్చుకుంది, మరి మంచినీళ్ళు మరి స్టఫ్ ఎందుకురా నీకు? అట్లా షో చేయాలి బ్రో. వాళ్ళ ముందు ఉత్తగా నీళ్ళు తాగితే నీళ్ళు తాగుతాను అనుకుంటారు, అదే స్టఫ్ అడిగిన అనుకో బీరు తాగుతుంటారు గట్టిగానే. అది ఒరిజినాలిటీ ఉండాలి. ఎనీవే రోజా కోసం నేను చాలా ట్రై చేసిన, బాగా రిచ్గా ఒక పూల కుండి, ఒక పెద్ద ఫ్రేము, అంటే ఇవన్నీ పట్టుకొద్దాం అనుకున్నాం. బట్ ఇది ఫ్రేమ్ కాదు, ఇది ఉత్తదే. ప్రియా ఎడతిప్పు ప్రియా కంపెనీ కాదు అది, నూనె ప్యాకెట్. కాపీరైట్స్ తేరా. అవును మరి, కంపెనీస్ కాపీరైట్స్. అయ్యో ప్రియా వాళ్ళకి మరి నువ్వు అడ్వర్టైజ్మెంట్ ప్రియా చంపొద్దే నవ్వి నన్నే నింపొద్దే. ఈ థాట్ వచ్చింది, అట్ట ముక్క మీద రోజా ఫోటో అతికించి పూలు పాల కుంకుమ. అంటే యాక్చువల్గా ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, సో దట్స్ వై ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, యూ డోంట్ హ్యావ్ మనీ ప్రాబ్లమ్. సో నా బడ్జెట్లో ఇది రోజాకు ఫోటో ఫ్రేము పక్క దెంగు, తర్వాత ఇటుక పెళ్ళ ఇది పక్క దెంగు, తర్వాత ఇది ఇంకో ఇటుక పెళ్ళ ఇది పక్క దెంగు, తర్వాత ఇది ఇంకో ఇటుక ఇది పక్క దెంగు, ఇది బకెట్ అంతే. అదే కదా బ్రో. అరే ఏదో బకెట్ డైలాగ్ ఏదో ఉంటుంది, బకెట్ డైలాగ్ కుర్చీ డైలాగ్. యా కరెక్ట్. కుర్చీని తంతే, కుర్చీ మడత పెట్టి మెడలు ఇరిగిపోవాలి. మా దగ్గర కుర్చీ లేక బకెట్ తెచ్చి అడ్డం పెట్టినాం. ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనా రోజు ఓడిపోవడం నిజంగా నాకు అత్యంత బాధ. మర్చిపోయినా తమ్ముడు ఏడవలేరా, నీ రోజా నువ్వు గెలిపించుకోవడానికి 2029లో మళ్ళీ పుట్టురా నువ్వు. ఐ మీన్ మళ్ళీ నువ్వు ట్రై చేయరు, ఏడవకురా, ఆఫ్ చేయరాగా. ఇది పిల్లాడు పడుకుంటాడు ఇక్కడ అయ్యారా రోజా కోసం, ఇల్లు వదిలేసి కుటుంబం ఏందిరా.